కత్త చెష్కత్తో నిండిన హృదయంతో ధన్యవాదాలు అమ్మా. ప్రియమైన తల్లులారా, మేము మిమ్మల్ని చూస్తున్నాము. మేము తీసుకునే ప్రతి శ్వాసలోనూ మీ ప్రేమను అనుభవిస్తున్నాము. మీ త్యాగాలు ఎప్పటికీ గుర్తించబడకుండా పోవు. మా హృదయాల రాణులైన మీకు ఇది ఒక చిన్న నివాళి. మీరు మా కుటుంబాలకు వెన్నెముక, ప్రతిదీ సజావుగా సాగేలా చేసే నిశ్శబ్ద యోధులు. మీరు కళ్ళు తెరిచిన క్షణం నుండి మీరు చివరకు మీ అలసిపోయిన తల్లి విశ్రాంతి తీసుకునే వరకు మీ రోజు నిస్వార చర్యల సింగొని. ఇది మీ స్ఫూర్తికి, మీకున్న టూట్ ప్రేమకు, మీకున్న అంతులేని పెంపకానికి ఒక కుజిజోని. మీరు ఏమిటో నిజంగా అభినందించడానికి కొంత సమయం తీసుకుందా. మా హృదయాల లోతుల నుండి ధన్యవాదాలు అమ్మా. ఆమెతో సూర్యుడు ఉదయిస్తాడు. ఆమె రోజులో ఒక సంగ్రహావలోకనం. ప్రతిరోజు ఆమెకు ఒక కొత్త సవాలు, ఒక కొత్త ప్రయాణం. సూర్యుడు ఉదయించాలని అనుకునే ముందు చాలా దేరుగా అమ్మ రోజు ఇప్పటికే ప్రారంభమైంది. ఆమె నిద్రలేవగానే ఇంటి పనులు మొదలవుతాయి. ఆమె అల్పాహారం సిద్ధం చేస్తుండగా, భోజన్ పెట్టెలు ప్యాక్ చేస్తుండగా, మరియు ప్రతి ఒక్కరూ వారి రోజు కోసం సిద్ధంగా ఉండగా ఫిల్టర్ కాఫీ యొక్క సున్నితమైన సువాసన ఇంటిని నింపుతుంది. ఈ క్షణాలు ఆమె ప్రేమను ప్రతిబింబిస్తాయి. ఇంటి పనులకు మరియు తన కుటుంబాన్ని చూసుకోవడానికి మధ్య బహుళ పనులు చేస్తూ ఆమె చేతులు సాధన చేసిన సౌలభ్యంతో కదులుతాయి. ఆమె ప్రతి పనిని సమర్థవంతంగా నిర్వహిస్తుంది. మా బట్టలు ఇస్త్రీ చేయడం నుండి మాకు ఇష్టమైన స్నాక్స్ గుర్తుంచుకోవడం వరకు ప్రతి చిన్న వివరాలు ఆమె ప్రేమ గురించి చాలా మాట్లాడతాయి. ఆమె శ్రద్ధ ప్రతి చిన్న విషయంలో కనిపిస్తుంది. ఆమె ముఖం మీద చిరునవ్వుతో లెక్కలేని బాధ్యతలను జగ్లించేస్తూ ఆమె సమయ నిర్వహణలో నిష్ణాతురాలు. ఆమె సమయం మరియు శక్తిని సమర్థవంతంగా వినియోగిస్తుంది. ఆమె అలసిపోయినప్పుడు కూడా ఆమె ఎప్పుడూ ఫిర్యాదు చేయదు. ఎల్లప్పుడూ తన అవసరాల కంటే మా అవసరాలను ముందు ఉంచుతుంది. ఆమె త్యాగం మరియు ప్రేమ ఎల్లప్పుడూ స్పష్టంగా కనిపిస్తాయి. ఆమె రోజు ఆమె స్థితిస్థాపకతకు, ఆమె బలానికి మరియు ఆమె కుటుంబం పట్ల ఆమెకున్న టూట్ అంకితభావానికి నిదర్శనం. ఆమె ప్రతి క్షణం తన కుటుంబం కోసం అంకితభావంతో పని చేస్తుంది. మంగళ సంగీతం పెళ్లి రోజు యొక్క ప్రతిధ్వనులు. అమ్మకు పెళ్లైన రోజు గుర్తుందా? ఉత్సాహంతో గాలి పెళ్లింది. మల్లెపూల వాసన గాలిని నింపింది మరియు ఆమె నవ్వు తీయని శ్రావ్యత. మెరిసే పట్టు చీరలు ధరించి మన్ పెద్దదల ఆశీర్వాదాలతో అలంకరించబడి ఆమె దేతలా కనిపించింది. ఆమె కట్లు శుభమైన భవిష్యత్తు గురించి కలలు కంటున్నాయి. ఆమె ప్రేమ మరియు అంకితభావంతో నిర్మించే భవిష్యత్తు. నాన్నతో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఆమె తన సొంత కుటుంబాన్ని విడిచిపెట్టింది. ఇల్లు నిర్మించడంలోని ఆనందాను మరియు సవాళ్లను స్వీకరించింది. ఆమె ప్రేమతో తన సంబంధాన్ని పెంచుకుంది. అందరికీ వెచ్చగా మరియు స్వాగతించే స్వర్గాన్ని సృష్టించింది. ఆ పెళ్లి జ్ఞాపకాలు ప్రేమ మరియు త్యాగం యొక్క ప్రయాణాన్ని ప్రారంభించిన యుక్తిని గుర్తు చేస్తాయి. ప్రతిరోజు మనకు స్ఫూర్తినిచ్చే ప్రయాణం. సమయాలు బిగ్గరగా మాట్లాడతాయి. ఆమె త్యాగాల అంతోల్కక ఏక ప్రతి ఇంట్లో ప్రతిరోజు రాసుకుంటుంది. భారతదేశంలో తల్లులు ప్రతిరోజు సట్టున 1 గంటల 18 నిమిషాలు అన్పెయిడ్ సంరక్షణ పని కోసం గడుపుతారని మీకు తెలుసా? ఇది వారి జీవితంలో ఒక సాధారణ దృశ్యం. ఇది పురుషులు ఇలాంటి పనులకు గడిపే సమయం కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ. తల్లులు తమ కుటుంబాల కోసం చేసే త్యాగాలు అపారమౌనవి. ఈ సంఖ్యలు తల్లులు చేసే త్యాగాలు ఉపరితలాన్ని మాత్రమే గీసుకుంటాయి. వారి కష్టాలు మరియు ఖుషి అంతులేని సముద్రం. వారు తరచుగా తమ పిల్లలను పెంచడానికి తమ సొంత వృత్తిని పనుగా పెడతారు. వారి కలలను పక్కన పెట్టి పిల్లల భవిష్యత్తు కోసం కృషి చేస్తారు. తమ కుటుంబాల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు మరియు లెక్కలేనన్ని బాధ్యత బరువును నిశ్శబ్దంగా మోస్తారు. వారి కష్టాలు ఎప్పుడూ కనిపించవు, కానీ ఎప్పుడూ ఉంటాయి. వారు మా కుటుంబాల యొక్క భావోద్వేగ స్తంభాలు. పిల్లల ఆనందం కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఎల్లప్పుడూ వినే చెవిని, ఏడవడానికి పూజాన్ మరియు పిల్లల కోసం ఒక స్నేహితురాలు. మరియు మనకు అవసరమైనప్పుడు ప్రోత్సాహకరమైన మాటలను అందించడానికి అక్కడే ఉంటారు. వారి మాటలు మనకు బలాన్ని ఇస్తాయి. ఈ గణాంకాలు తల్లులు ప్రతిరోజు నిర్వహించే అదృశ్య శ్రమను గుర్తు చేస్తాయి. వారి కష్టాలు ఎప్పుడూ కనిపించవు, కానీ ఎప్పుడూ ఉంటాయి. తరచుగా గుర్తింపు లేదా బహుమతి కోసం ఎటువంటి ఆశ లేకుండా. వారి త్యాగాలు ఎప్పుడూ గుర్తించబడరు, కానీ ఎప్పుడూ ఉంటాయి. తల్లి ప్రేమ అనేది విడదీయరాని బంధం, సరిహద్దులు తెలియని ప్రకృతి శక్తి. ఈ ప్రేమ అనేది మన జీవితంలో ఒక వెలుగు, ఒక మార్గదర్శక కాంతి. ఇది ప్రపంచంలోకి మనల్ని స్వాగతించే వెచ్చని ఆలింగనం.
మనకు మొదటి సంతోషాన్ని అందించే క్షణం. జీవితంలోని సవాళ్ల ద్వారా మనల్ని నడిపించే సున్నితమం చేసి ప్రతి అడుగులో మనకు తోడుగా ఉండే శక్తి, మరియు మనల్ని అనుమానించినప్పుడు కూడా మనపై నమ్మకం కలిగి ఉన్న అచంచలమున విశ్వాసం. ఆమె మన మొదటి గురువు, మన అతిపెద్ద లీడర్, మన విజయాలకు ఆనందించే వ్యక్తి, మరియు మన బలానికి స్థిరమైన మూలం. ఆమె ప్రేమ బేషరతుగా ఉంటుంది. జీవితం మనపై ఏమి విసిరినా ఆమె మనకు అండగా ఉంటుంది. మనం ఎల్లప్పుడూ తిరిగి రాగా సురక్షిత స్వర్గం. ఆమె ఓడిలో మనకు సాంత్వనం, మనసుకు శాంతి, కరుం, సానుభూతి మరియు నిస్వార్థత యొక్క నిజమైన అర్థాన్ని ఆమె మనకు నేర్పుతుంది. ఈ విలువలు మన జీవితాలను మారుస్తాయి. ఆమె జ్ఞానం మన విలువలను రూపొందిస్తుంది, మనకు మార్గనిర్దేశం చేస్తుంది. ఆమె నవ్వు మన రోజులను ప్రకాశవంతం చేస్తుంది, మన హృదయాలు ఆనందంతో నింపుతుంది. మరియు ఆమె కన్నీళ్లు మన హృదయాలను విచక్షణం చేస్తాయి. ఆమె మన బాధగా మారుతుంది. అమ్మా, నీ ప్రేమ మన జీవితాలకు మార్గదర్శకాంతి, మనం ఎప్పటికీ గౌరవించే విలువైన బహుమతి. నీ ప్రేమ, నీ మార్గదర్శకత్వం, నీ సహనం, ఇవన్నీ మన జీవితాలు సుసంపన్నం చేస్తాయి. కొన్నిసార్లు తల్లి ప్రేమ యొక్క లోతును వ్యక్తీకరించడానికి మాటలు సరిపోవు. మేను బాగా లేనప్పుడు ఆమె మనల్ని చూసే విధానం, ఆమె స్వరంలోని ఆందోళన, మన శ్రేయస్సు కోసం ఆమె చేసే నిశ్శబ్ద ప్రార్థనలు ఇందులో ఉన్నాయి. రెండు ఆలోచన లేకుండా ఆమె చేసే త్యాగాలు, ఆమె తన స్వంత అవసరాల కంటే మన అవసరాలు ఎలా ఉంచుతుంది, మరియు ఆమె అలసిపోయినప్పుడు కూడా ఆమె కొనసాగించడానికి కనుగొన్న బలం ఇందులో ఉన్నాయి. ఆమె ప్రేమ అనేది మనం మాటలు లేకుండా అర్థం చేసుకునే భాష. ఇది సమయం మరియు దూరాన్ని అధిగమించే భాష. ఇది అచంచలమున మద్దతు, బేషరతుగా అంగీకారం, మరి ఎప్పటికీ విచ్ఛిన్నం కాని బంధం గురించి మాట్లాడే భాష. ఆమె ప్రేమ యొక్క నిజమైన లోతును అన్లాక్ చేయడానికి కిని కలిగి ఉన్నందున ఆమె హృదయం యొక్క అన్స్పోకెన్ భాషను అర్థం చేసుకోవడం నేర్చుకుదాం. అమ్మను అభినందించడానికి ఎల్లప్పుడూ గొప్ప హావభావాలు అవసరం లేదు. ఇది ఆమె హృదయాన్ని నిజంగా తాకే చిన్న రోజువారీ చర్యలు. ఇంటి పనులలో ఆమెకు సహాయం చేయండి, భోజనం వండటానికి ఆఫర్ చేయండి, విశ్రాంతి మసాజ్ ఇవ్వండి లేదా కూర్చుని ఆమె కథలను వినండి. ఈ సాధారణ హావభావాలు మన ప్రేమ మరియు కృతజ్ఞత గురించి చాలా మాట్లాడతాయి. ఆమె విజయాలను ఎంత చిన్నవిగా అనిపించినా వాటిని జరుపుకోవడం ద్వారా ఆమెను ప్రత్యేకంగా భావించేలా చేయండి. ఆమెకు ఇష్టమైన వస్తువుతో ఆమెను ఆశ్చర్యపరచండి. మీ ప్రేమను వ్యక్తపరుస్తూ హృదయపూర్వక లేఖ రాయండి లేదా ఆమె చేసే ప్రతిదానికి మీరు ఎంతగా అభినందిస్తున్నారో ఆమెకు చెప్పండి. గుర్తుంచుకోండి, దయ యొక్క అతి చిన్న చర్య కూడా ఆమె రోజును ప్రకాశవంతం చేస్తుంది మరియు ఆమెను గౌరవంగా భావించేలా చేస్తుంది. మనం జీవితంలో మన స్వంత ప్రయాణాలను నావిగేట్ చేస్తున్నప్పుడు అమ్మ మనకు నేర్పిన అమూల్యమైన పాఠాలను గుర్తుంచుకుందాం. మనం చేసే ప్రతి పనిలోనూ ఆమె బలాన్ని, ఆమె కరుణను మరియు ఆమెకున్న అటూట్ ప్రేమను మూర్తీవించడానికి కృషి చేద్దాం. భవిష్యత్ తరాలకు ఆమె వారసత్వపు పొచోద్యను పంపిద్దాం. మన పిల్లలకు వారి తల్లులను గౌరవించడం, ఆదరించడం మరియు నందించడం యొక్క ప్రాముఖ్యతను బోధిద్దాం. ప్రత్యేక సందర్భాలలో మాత్రమే కాకుండా ప్రతిరోజు తల్లులను వారి అసాధారణ ప్రేమ మరియు త్యాగాల కోసం జరుపుకునే ప్రపంచాన్ని సృష్టిద్దాం. మన తల్లులను గౌరవించడం ద్వారా ప్రేమ, కుటుంబం మరియు మానవత్వం యొక్క పునాదిని మనం గౌరవిస్తాము. అమ్మ, నువ్వు మా ఇళ్లకు గుండె, మా జీవితాలకు వెలుగు, మా కుటుంబాలకు బలం. మీ ప్రేమ మా స్థిరాంకం, మీ త్యాగాలు మా ప్రేరణ మరియు ఉనికి మా గొప్ప ఆశీర్వాదం. మేము మిమ్మల్ని ఆదరించుకుంటామని, మిమ్మల్ని అభినందిస్తామని మరియు ప్రతిరోజు మిమ్మల్ని గర్వించేలా చేస్తామని మేము హామీ ఇస్తున్నాము. నువ్వు మా ప్రపంచం మరియు మాటలతో ఎత్తపరచలేని దానికంటే ఎక్కువగా మేము నిన్ను ప్రేమిస్తున్నాము. నువ్వు అయినందుకు ధన్యవాదాలు అమ్మా.